రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం కడియం మండలం బుర్రిలంక గ్రామం నందు అంగరంగ వైభవంగా దళితుల ఆరాధ్య దైవమైన రాజ్యాంగ రూపకర్త భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఈరోజు కడియం మండలం బుర్రిలంక గ్రామం నందు వారు రాము ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడారు. విగ్రహం పూర్తి చేసి 6 సంవత్సరాలైనా ఇప్పటి వరకు ఆవిష్కరణకు నోచుకోకపోవడం బాధాకరమైన విషయమైన ఈ రోజు నా చేతుల మీదుగా ఆవిష్కరించడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని తెలిపారు. పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ గారు ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని గోరంట్ల అన్నారు. వాళ్ళందరికీ కూడా పెన్షన్ కార్యక్రమాలు వస్తున్నాయి. 66 లక్షల మందికి రేపు ఉదయం ఒక రోజులో సాయంత్రం లోపల 5,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చారని చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించారు. ఇవాళ డిసెంబర్ కల్లా 16,000 ఉద్యోగాలు నిర్ణయం అయిపోతాయి. కొత్తగా ఉద్యోగాలు రావాలి, పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు పారిపోయారు. 5 ఏళ్ళు భావ స్వాతంత్రం లేదు, దళితుల మీద దాడులు. అంబేద్కర్ గారు చెప్పిన సిద్ధాంతాలకు విరుద్ధంగా డాక్టర్ సుధాకర్, ఒక దళిత డాక్టర్, అయ్యా మాస్కులు ఉన్నందుకు ఆయన పిచ్చివాడిని చేసి చావగొట్టేశారు. హక్కుల గురించి అడిగినందుకు పల్నాడులో, రాయలసీమలో దళిత నాయకులు చంపేశారు. ఇది ఏదైనా ఒక హక్కులు, దళిత హక్కుల కోసం, దళితులకు అన్యాయం చేయడం కోసం ఎస్సీ అట్రాసిటీని దుర్వినియోగం చేశారు. దళితుల మీద ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టారు. ఇది తప్పు అంటే మామూలు వాళ్ళ మీద నేరాలు పోతారు. సరే, అవన్నీ గతకాలం. ఒక ప్రపంచం వచ్చింది, మార్పు కోరారు, మార్పు వస్తూ ఉంది. ఇవాళ చాలా సమస్యలు ఉన్నాయి. రాష్ట్రం ఆర్థికంగా సుడిగుండంలో ఉంది. 11,700 కోట్ల రూపాయలు ఇవాళ అప్పుల్లో ఉన్నాం. ఇవాళ 1వ తారీఖు కల్లా జీతాలు ఇవ్వాలి, మర్చిపోకండి. రేపు పెన్షన్లు ఇవ్వాలి, 1వ తారీఖు జీతాలు ఇవ్వాలి, పాత పెండింగ్లు ఇవ్వాలి. రామగారు తెలివిగా చెప్పాడు, ఒకే ఒక రోడ్డు అన్నాడు. ఆయన సర్పంచ్ ఉన్నప్పుడు చాలా రోడ్లు వేశారు, పాపగారు సర్పంచ్. అందుకని ఒకటే అడిగాడు ఆయన, 5 ఏళ్ళలో ఎందుకు అడగలేదయ్యా నువ్వు? 5 ఏళ్ళలో ఆ సర్పంచ్ గారు పక్కన ఉన్నారు. ఒక రోడ్డు, ఒక కాలం బిల్డింగ్ ఎవడో చెప్పుకుంటాం. గాలికి పోయా పేరుపల్లి ఏమైపోయిందో నిధులు 11 లక్షల కోట్లు అప్పు తెచ్చి ఏమైపోయింది? ఒక రోడ్డు ఇలా, ఒక కావాలి, అట్లా ఒక బిడ్డికి అట్లా చేసుకుందాం. నేను మళ్ళా చదువుతున్నా, మీ అందరికి నాయకులు కూడా ఉన్నారు. ఒక్క రోజుతో అయ్యేది కాదు. జపాన్ వాడి మీద అమెరికా వాడు బాంబులు వేసినప్పుడు సర్వనాశనం జపాన్ ఎలా ఉందో అలా ఉందో మన పరిస్థితి. వాడు ఒక్కొక్కటి సరి చేసుకుంటాడు. దృష్టిని పట్టాలి. పోలవరం లాంటి ప్రాజెక్టులు పూర్తి చేసుకోవాలి, అమరావతి నిర్మాణం చేయాలి, పరిశ్రమలు కావాలి, పెట్టుబడులు కావాలి, ఉద్యోగాలు ఇవ్వాలి. స్కిల్ డెవలప్మెంట్ ఇప్పుడే చెప్పాను. చదువుకున్నారు, బీటెక్ చదువుకున్నారు మన బిడ్డలు, కానీ స్కిల్ లేదు. చదువుకుని బయటకు వస్తున్నారు కానీ ఎలా ఉద్యోగం సంపాదించాలని ఆలోచన లేదు. అందుకని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టబోతున్నాం. త్వరలోనే మన ప్రాంతంలో కూడా, మన కడియం మండలంలో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి చదువుకున్నాం అమ్మాయిలకి, అబ్బాయిలకి ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటున్నారు. సంగతిగా మనం చూస్తాం. ఇవాళ మంచి నాయకత్వం ఉంది. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి నాయకత్వంలో దృఢమైన విధానాలు మనం సాగుతున్నాం. మనందరం సమానం, కులమతాలు తేడా కల్లా. ఇంకో 10-15 ఏళ్ళు పోతే ఎవరెవరు పెళ్లి చేసుకుంటారో తెలియదు. ప్రేమించాలంటే వచ్చేనే వాళ్ళు పెరిగి, అయ్యా ప్రేమించంటే పెళ్లి చేసేయండి అంటున్నారు. మేము కూడా కులం లేదు, ఎవరు పట్టించుకోదు. ఏంటి నీ రక్తం నాకు సరిపోయినప్పుడు నా రక్తం తినప్పుడు ఏంటి? ఒకప్పుడు మనందరితో ఒకటే రక్తం. మన ముత్తాతల నాడు ఇంతమంది అయ్యాం, అందరిలో ఉండేది ఒకే రక్తం. ప్రమాదం వస్తే నీ రక్తం నాకు సరిపోతున్నప్పుడు, నా రక్తం నీకు సరిపోతున్నప్పుడు ఏమిటి కులాలు మాత్రం? వర్ణ వ్యవస్థ పెట్టారు ఆ రోజు, అది అవకాశం కోసం. ఇంకా ఏంటి వర్ణ వ్యవస్థ? అందరూ చదువుకోవాలి, సమాన అవకాశాలు రావాలి. అంబేద్కర్ ఆశించింది అది. ఇంకా పేదరికం ఉంది, ఉపాధి లేక ఒక జాగా కోసం నానా అయిపోయింది, ఒక పని కోసం నానా అయిపోయింది. ఈ విధానం మారాలి. 77 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత కూడా ఇక ఆకలి దెబ్బతో అలమటించే వాళ్ళు ఉండడానికి వీల్లేదు. మనందరం కూడా గ్రామాల్లో కలిసికట్టుగా వెళ్తాం. మన మహమ్మారి మధ్య గంజాయి మహమ్మారి వచ్చింది. అధికార పక్షం ఏం చేసినా మాకు తెలియదు, కానీ ఊరూరు మాత్రం గంజాయి విచ్చలవిడిగా దొరుకుతాం. మేము మాటిస్తున్నాం, మీరు చెప్పండి, ఎక్కడున్నా సరే ఏ గ్రామంలో అరికడదాం. ఒక ఉద్యమం, గంజాయి, నాటి సారాన్ని తొలగించేదాకా ఉద్యమం చేద్దాం. మన గ్రామాన్ని ప్రశాంతంగా ఉంచుతాం. లేని వ్యాఖ్యలు కానీ, రౌడీలు కానీ లేకుండా చేద్దాం. అందరం ప్రశాంతంగా చేయాలి. అర్ధరాత్రి కూడా అమ్మాయి నడిచెళ్ళిపోయేలా ఉండాలి. మంచి ప్రశాంత వాతావరణంలో ఉండాలి.
శాఖను పటిష్టం చేద్దాం, పోలీసు వ్యవస్థను పటిష్టం చేద్దాం, ఎక్సైజ్ శాఖను పటిష్టం చేద్దాం, మంచి పరిపాలన అందించడం సవనీయంగా మనం చేస్తున్నాం. అదే మనం అంబేద్కర్ గారికి గణనివ్వాలి. ఉన్నాయి అంబేద్కర్ గారితో పాటు బాబు జగజ్జీవన్ గారు, ఆయన రైల్వే మంత్రిగా కొన్ని లక్షల ఉద్యోగాలు రైల్వేలో ఇప్పించిన ఫలితంగా వాళ్ళ దళితులు అనేక మంది రైల్వేలో ఫుల్గా దళితులు ఉన్నారు. అలాంటి మహాశయులు పుట్టిన గడ్డకి మనందరం కూడా గ్రామాలను అభివృద్ధి చేసుకున్నాం. మొహమాటాలు వద్దు, ఓట్లు వేసారా లేదా అయిపోయింది, ఓట్లు వేసారా లేదు. మన ప్రాంతంలో మంచినీరు ఇవ్వాలి, జల మిషన్ ఆపేశారు, త్వరలోనే జల మిషన్ ఇంప్లిమెంట్ చేయాలి, విద్యా వైద్యాన్ని మెరుగుపరచుకోవాలి. ఒకటే మీ అందరూ కోరుతున్నాం, మీ బిడ్డలు బాగా చదివించండి, పాఠశాలకు వెళ్తున్నప్పుడు బాగా వెళ్తున్నారా లేదా వ్యసనాలకు బాగా చూసుకోండి. తల్లిదండ్రుల బాధ్యత, ఉపాధ్యాయులు. ఎందుకంటే అంబేద్కర్ గారు ఆశయ విధానాలు బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్రం సంపాదించిన తర్వాత దేశంలో అనేక ప్రాంతాలు, భాషలు, మతాల మధ్య వైవిధ్యాలు ఉండేవి. ఈ జాతి ఎలా ముందుకెళ్తుంది? బానిసత్వం నుంచి బయటకు వచ్చాం, అవిద్య, వైద్యం లేని సౌకర్యాలు లేని పరిస్థితి, పేదరికాలన్న లక్ష్యంలో దానికి మార్గదర్శకత్వం అయింది అంబేద్కర్ గారు. ఆయన ఆలోచన విధానాలను పురిపుచ్చుకొని దేశంలో మత సామరస్యం కాపాడటం కోసం, కులాల మధ్య, ప్రాంతాల మధ్య వైద్యం లేకుండా చేయడం కోసం, పేదరిక నిర్మూలన కోసం అనేక కార్యక్రమాలు తీసుకున్నారు. ఇవాళ రిజర్వేషన్ ఫలితం ఉపాధి అవకాశాలు మెరుగుపడతా ఉన్నాయి. ఇవాళ అంబేద్కర్ గారు మహాశయుడు చెప్పిన మార్పు వల్ల పేదరిక నిర్మూలన కోసం కార్యక్రమాలు వెచ్చించవలసిన పరిస్థితి వచ్చింది. ఇవాళ పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ గణనీయమైన శాతం బడ్జెట్లో కేటాయించాలని నిర్దేశించిన వ్యక్తి అంబేద్కర్ గారు. మీ పేదరిక నిర్మూలన కోసం, మీ ఉపాధి కోసం, మీరు కూడా అన్ని వర్గాలుగా పైకి రావడం కోసం స్పష్టమైన విధానాన్ని నిర్వర్తించింది అంబేద్కర్ గారు. దాని ఫలితంగానే ఇవాళ లక్షలాది మంది ఉపాధి పొందుతూ ఉన్నారు, ఉద్యోగాలు పొందుతూ ఉన్నారు. దాన్ని అమలు చేయవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద. రేపు 30వ తారీఖున చంద్రన్న ఆలోచన విధానాలు, పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానాల ప్రకారం 16,500 టీచర్ ఉద్యోగాలు ఒక్కసారి భర్తీ చేయబోతున్నాం. మర్చిపోబోతున్నాం. దానిలో గణనీయమైన శాతం దళితులకి 15 వర్గాలకు రాబోతున్నాం. 5 సంవత్సరాలుగా ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు. ఆఖరి మామూలు వాళ్ళకి గౌరవం లేదు. నేను 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నా, కనీసం ఒక ప్రతిపక్షంలో ఉన్నా ఒక్కరున్నా గౌరవించాలి. వారికి కూడా సమాన హక్కులు ఉంటాయని నిర్దేశిస్తే గత ప్రభుత్వంలో అవన్నీ ముఖ్యమైపోయింది. 5 ఏళ్ళుగా ఈ విగ్రహంలో ఉండాల్సిన అవసరం లేదు. రోజు చూసేవాడిని వెళ్ళేటప్పుడల్లా ఏమిటి ఇంకా ముసుగులేదు. కనీసం మర్యాద కాకుండా ఒకటే చదువుతున్నాం, ఒక చిన్న ఉపాధి ఉద్యోగం దొరకల. వాలంటీర్ వ్యవస్థను పెట్టారు, అదే ఉద్యోగాలు అన్నారు. ఇవాళ ఎన్ని లక్షల మందికి ఒక ఉద్యోగాలు రావాలి. సరైన చర్యలు తీసుకుంటే అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు రావు, మనకు తెలుసు. ప్రైవేట్ రంగంలో, పారిశ్రామిక రంగంలో ఉపాధి దొరకాలి. కనీసం స్కిల్ డెవలప్మెంట్ లేదు. అంబేద్కర్ విదేశీ విద్య, పెద్దవాళ్ళు, ఆస్తులు ఉన్న వాళ్ళపై విద్యని సామాన్యులకు అందుబాటులో తేవడం కోసం, దళితులకి, మైనారిటీలకి, అన్ని వర్గాల వరకు ఉండడం కోసం, పేదలకు 25 లక్షల రూపాయల దాకా విదేశీ విద్య ఉచిత డబ్బు ఇచ్చే కార్యక్రమం అమలు చేశాం. కొన్ని వేల మంది లబ్ధి పొందారు. 5 ఏళ్లుగా దాన్ని రద్దు చేశారు. పేరు మార్చారు, పని కాదు. ఇవాళ చంద్రన బీమా ఏ పేరే పెట్టు, కానీ అమలు కావాలి. 15 చచ్చిపోయిన రోజునే 5,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. బీమా మిత్రులు గట్టిగా దళితులు ఉన్నారు, బీమా మిత్రులు దళితులు ఎక్కువ మంది ఉన్నారు. ఆ అమ్మాయిలు రాసి అదే రోజున 5,000 రూపాయలు ఇచ్చారు. 15వ రోజు కల్లా క్లెయిమ్స్ ఇచ్చారు. 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షల రూపాయలు. ఏమైపోయింది ఆ స్కీమ్? ఎవరైనా మీ పట్టి వాళ్ళు వచ్చి ఎమ్మెల్యేగానే మాట్లాడాలంటే ముఖ్యమంత్రి సహాయం చేశారు. ఆశయాలకు అనుగుణంగా విద్యా వైద్యం అందాలనే లక్ష్యంలో ఆయన కష్టాలు అనిపించాడు, మర్చిపోకండి. ఆయన కూడా నిరుపేద కుటుంబంలో పుట్టి కూడా రాజకీయంగా కూడా దొక్కుపడ్డాడు, మర్చిపోకండి. ఆయనకి సమస్యలు వచ్చాయి, అయినా కూడా ధైర్యంగా ఎదుర్కొన్నారు.
మత వివక్షను ఎదుర్కోవాలని ఆలోచన చేశాడు. మతం అనేది అందరిది, కులం అనేది అందరిది, అందరూ కలిస్తేనే జాతి అన్నారు. ఆ రోజున ఆయన బౌద్ధం స్వీకరించాడు. ఒకటే చెప్పాడు, ఈ వైవిధ్యంలో నేను అందరూ సమానం, అందరూ ఒకటే అని చెప్పిన బౌద్ధాన్ని స్వీకరించాడు అంబేద్కర్ గారు. అది బౌద్ధం యొక్క లక్ష్యం. ఎందుకంటే అనేక మతాలు ఉండొచ్చు, వైవిధ్యాలు ఉంటాయి. అంతరంతరం పోవాలన్నాడు. సంపూర్ణ విద్య ఉండాలని కోరాడు. ఈ రోజుకి ఇంకా మనం 15% దాకా ఇంకా విద్య తక్కువగానే ఉంది. 100% అక్షరాస్యత రావాలి, అందరికీ వైద్యం అందాలి. ఆ వైపు మనం దృష్టి సారించాలనేది అంబేద్కర్ గారి ఆశయం. రేపు ఉదయం ఒక పండుగ, పెద్ద పండుగ. మాట తప్పలేదు, మనం చెప్పలేదు. చంద్రన్న గ్యారెంటీ ఏదైతే ఇచ్చామో దాన్ని మొదటి విడతగా రేపు ఉదయం పెన్షన్, పెంచిన పెన్షన్ అన్ని ఇస్తా ఉన్నాం. పెంచిన 4,000 కాకుండా ఏప్రిల్ నుంచి ఏప్రిల్, మే, జూన్ ఆ 3,000 కూడా కలిపి రేపు పొద్దున 7,000 రూపాయలు ప్రతి ఇంటికి తెచ్చిపోతా ఉన్నారు. హంగామా లేదు, హడావుడి లేదు, మీటింగ్లు లేవు, మైకులు లేవు. డైరెక్ట్ గా ఇంటింటికి ఇవ్వమన్నాం. 7,000 రూపాయలు ఇవ్వడం, ప్రతి నెల 1వ తారీఖులో 4,000 రూపాయలు ఇవ్వడం. అలాగే వికలాంగులకు 6,000 రూపాయలు, 6,000 రూపాయలు కాక పాత్రలు కూడా కలిపి 9,000 రూపాయలు రేపిస్తాం. మంచాన్ని పడి పనిచేయడానికి చాలా మంది బలహీన దళిత వర్గాల కుటుంబాలు నేను చూస్తా ఉన్నా. ఎలక్షన్లో కనీసం ఎలక్షన్లో ఓట్ల కోసమని వెళ్తాం. ఆ సమయంలో చూసుకొని అనేక మంది ఆడ మగ మంచాల పాలై పని చేసుకోలేని వాళ్ళకి అవకాశం అక్కడ ఉంది. ఇవాళ చరిత్రలో నేను భావిస్తా ఉన్నా. మనందరి ఆరాధ్య దైవం అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం ఇచ్చే మీ అందరికీ నేను చేసి నమస్కరిస్తా ఉన్నా. అవకాశాలు కల్పించి రాజ్యాంగాన్ని రచించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భావ స్వాతంత్రం ఉండాలని, స్వేచ్ఛగా జీవించాలి, పని కల్పించాలి, బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటున్నాయి చెప్పిన వ్యక్తి అంబేద్కర్ గారు. ఎవరికైనా సరే ఏ మతాన్నైనా స్వీకరించే హక్కు, ఏ ప్రాంతంలో నివసించే హక్కు, తను ఏదైనా సరే చెప్పదలిచిన సూటిగా చెప్పడానికి అవకాశం కల్పించింది రాజ్యాంగం. నిరంకుశ ప్రభుత్వాలు కాదు, ప్రజాస్వామ్య యుద్ధంగానే ప్రభుత్వాలు ఉండాలి, ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలే పరిపాలన చేయాలి, బాగా లేకపోతే తొలగించాలి, మంచి ప్రభుత్వాలను ఎన్నుకునే అవకాశం ఇవ్వాలని చెప్పిన వ్యక్తి అంబేద్కర్ గారు. ఈరోజు అంబేద్కర్ గారు ఒక శక్తి, మనందరిలో ఆవేశం నింపిన వ్యక్తి. ఎందుకంటే ఇది కొంతమంది వ్యక్తులకు కాదు, అంబేద్కర్ గారు అందరి వాడు. నీకు, నాకు, దళితులకి, బలహీన వర్గాలకి, మైనార్టీలకి, అనేక భాషలకి, ప్రాంతాలకి అందరికీ సమాన న్యాయం కల్పించి సమాన హక్కులు కల్పించారు. ఫలితంగానే నాబోటి వాళ్ళు ఈ స్థాయికి రాగలిగాం. ఒకటే పేదరిక నిర్మూలన లక్ష్యంగా విద్యా వైద్యం అందరికీ అందాలని చెప్పిన వ్యక్తి అంబేద్కర్ గారు.